నమస్తే, వెల్కమ్ టు NIN TV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రావు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించడం జిల్లా ఇన్ఛార్జి IT పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం తెలిపారు. మంగళవారం నాగాయలంకలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలి వెంకట్రాం నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాట్లాడారంటే అప్పటికే వాళ్ళకి తెలిసిపోయింది. మరి అట్లానే ఇక అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్ప మన గత్యంతరం లేదనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి బంధువుల కన్నా ఆత్మ బంధువు గొప్ప అంటారు పెద్దవాళ్ళు. మరి అరెస్ట్ చేశారని వార్త వినగానే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద రావటం జరిగింది. ఆయన అడ్డుకోవటం జరిగింది. అడ్డుకున్నా కూడా మరుసటి రోజు వచ్చి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఒకటే ఒక మాట అన్నాడు, నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వాడిని అధపాతాళ లోకానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నాది జనసేన కాదు అని చెప్పేసి ఇద్దరు కలిసి అధపాతాళ లోకానికి తొక్కేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇవాళ. మరి అటువంటి పరిస్థితుల్లో మనం కాబట్టి ఆ విధంగా రాసుకొని టోటల్ కూడా వచ్చే విధంగా మీరు ఒక రోజు కష్టపడితే తప్పనిసరిగా పని అయిపోద్ది. ఆ తర్వాత ఆయా ఓళ్ళల్లో నాకు తెలిసి 20 ఓట్లు 10 ఓట్లు 15 30 ఓట్లు వస్తాయి. మండల హెడ్ క్వార్టర్లో మాత్రం ఒక 157 మండల హెడ్ క్వార్టర్ ఎన్ని ఉన్నాయండి? మండల హెడ్ క్వార్టర్లో తీసుకున్నప్పుడు లేకపోతే అనేక రకమైనటువంటి మాటలు పడ్డప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నన్ను నమ్మే వాళ్ళే నాతో పాటు రండి, సినిమా ఏదో వెండి తెర మీద చూపెడతా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూపెడతా, 22 32 అనేది నాకు అంకె కాదు, నన్ను నమ్మే వాళ్ళే నాతో రండి అన్నాడు. ఆ రోజు చాలా మంది విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు. క్రమశిక్షణగా మారిపోయారు. సీనియర్ నాయకులైనా జూనియర్ నాయకులైనా పదవుల్లో ఉన్నోళ్ళైనా బహిరంగంగా ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మీరేమన్నా ఉంటే 4 గోడల మధ్య ఇప్పటికే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పడం జరిగింది. ఈ 7 నెలల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ యొక్క కూటమి అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ప్రజల మధ్య వెళ్తుంది అనేది అవన్నీ కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అవన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో కూడా వేయటం జరిగింది. 7 నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ ఒక పాంప్లెట్ వేయటం జరిగింది. అది అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మనం అందరం కూడా కష్టపడి వారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీ గ్రామాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకుని అన్ని ఓట్లకి ఒక మనిషిని 30 మందికి చొప్పున ఒక మనిషిని ప్రతి ఒక్కరు కూడా రేపటికల్లా దాన్ని పూర్తి చేసేసుకొని ప్రక్రియని ఇవాళ విడగొట్టుకుని అన్ని కూడా రేపటికల్లా పూర్తయిపోవాల్సిందిగా నేను మండల అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు కూడా ఆ యొక్క గ్రామాల్లో తప్పకుండా మన అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి తరఫున నేను చెప్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ యువ సినీ హీరో విశ్వక్ సేన్ అవనిగడ్డలో సందడి చేశారు. ఈ నెల 14వ తేదీ తాను హీరోగా నటించిన లైలా సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్ కోసం అవనిగడ్డ వచ్చిన విశ్వక్ సేన్ SVL క్రాంతి కళాశాలలో సందడి చేశారు. అవనిగడ్డలో హీరో విశ్వక్ సేన్ కు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, SVL క్రాంతి
క్రాంతి విద్యా సంస్థల చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. హీరో విశ్వక్ సేన్ రాక సందర్భంగా విద్యార్థులు బాణసంచాతో స్వాగతం పలికారు. విద్యార్థులు వారి కేరింతలు కొడుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. లైలా చిత్రాన్ని ఆదరించాలని విశ్వక్ సేన్ కోరారు. ఆయన వెంట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తనయుడు వల్లభనేని అనుదీప్, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తనయుడు బండి విజయ్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు ఆనందంలో దర్శనం అయింది కాబట్టి ఫోటోగ్రాఫ్ సినిమా చూడండి అందరూ. ఖచ్చితంగా యూత్ అందరూ కమెంట్ చేసుకోవచ్చు స్క్రీన్ లో కూర్చొని. యూత్ సినిమా మీరు థియేటర్లో కమెంటరీలు పాస్ చేస్తే చాలా టైం అయి ఉంటుంది. థియేటర్లో సినిమా కాకినాడ జిల్లా పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పీఠం ప్రధాన ఆశ్రమం సభలో డాక్టర్ ఉమర్ అలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. పంచభూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు. మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని, తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనం చూసినప్పుడు ఈ సభా మందిర ద్వారము ఎప్పుడు తెరిచి ఉండు, పోత చరిత్రులయ్యుండు వారు వచ్చి జ్ఞానము నేర్చుకోవచ్చు, సతము మంచి నీళ్లను కలసాల ఉంచినట్లు అని చెప్తారు షష్టం పీఠాధిపతి వారు ఈ సభ గురించి. అంటే ఈ సభ మంచినీళ్ళు దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు, ఆ కొండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహార్తిని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనం ప్రసాదింపచేస్తున్నారు. అందుచేత ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నామంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల, నానా సముపాసితంబులు అనంత కళాలసితంబులో ఉపన్యాసంబులిచ్చు సాధక జనంబు వసించెడు కాణయాచి రాకాసులనైన మోక్ష పదగాములు చేయునటన్న వింతయే అని చెప్తున్నారు. అంటే ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల. భౌతిక విద్యలు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో చదువుతాం. ఎంతోమంది ఎన్నెన్నో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ఉత్తమ విద్యాపరమైనటువంటి సంస్కారాలు, సంస్కృతి ద్వారా ఎంతో ఉన్నతంగా శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు. కానీ వారికి కావాల్సింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక సహ ప్రముఖ ఓరుగంటి సురేష్ అర్చకునిపై దాడిని తీవ్రంగా ఖండించారు. అర్చక స్వాములపై దాడి చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. హిందూ వాదులపై దాడులు చేస్తూ ఉన్నారని, సమంజసం కాదని అన్నారు. ఇటీవల భద్రాచలంలో పీడీఎస్ సమావేశం నిర్వహించి అందులో రమేష్ పట్నాయక్ అనే వ్యక్తి రాములు వారు లేరని ఆరోపణలు చేశారు. ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు వారు జారీ చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జై శ్రీరామ్. మన దేశం దైవభూమి,
పుణ్యభూమి, ధర్మభూమి. దురదృష్టవశాత్తు ఈ పుణ్యభూమి, దైవభూమి అయినటువంటి హిందూ దేశంలో హిందువుల మీద, అర్చక స్వాముల మీద, దేవాలయాల మీద, గోమాతల మీద దాడులు జరగటం దురదృష్టకరం. మొన్ననే ఈ చిలుకూరి బాలాజీ దేవాలయ అర్చక స్వామి అయినటువంటి శ్రీ రంగరాజన్ గారి మీద కొంతమంది ఉన్మాదులు దాడులు చేశారని చెప్పేసి విన్నాం. ఈ దాడిని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మధ్యనే అర్చక స్వాముల మీద, దేవాలయాల మీద దాడులు జరగటం విశ్వ హిందూ పరిషత్తు ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమాజంలో అర్చకులు మూలస్తంభాలు లాంటి వాళ్ళు. హిందూ ధర్మాన్ని కాపాడడంలో అర్చకులు, పురోహితులు మంచి పాత్రను వహిస్తున్నారు. అలాంటి పాత్ర వహించేటువంటి ఈ అర్చక స్వాముల మీద దాడి జరగటం దురదృష్టకరం. రంగరాజన్ గారు కూడా మంచి జాతీయవాది, మహావక్త. ఆయన హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటి కూడా ఖండిస్తూ ధర్మసహితమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి అర్చక స్వామి మీద దాడి జరగటం దురదృష్టం. ఈ మధ్యనే భద్రాచల పుణ్యక్షేత్రంలో PDSU అనేటువంటి వామపక్ష విద్యార్థి సంస్థ అయినటువంటి విద్యార్థి విభాగం ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ వేదిక చైర్మన్ అయినటువంటి రమేష్ పట్నాయక్ అనేటువంటి వ్యక్తిని తమ యొక్క రాష్ట్ర మహాసభలకు ఆహ్వానించి శ్రీరామచంద్రమూర్తిని, రామాయణాన్ని దగ్గర ఉండి కించపరుస్తే చూడటం జరిగింది. ఇది కూడా చాలా దురదృష్టకరం. ఆ మహానుభావుడు రాముడు పుట్టలేదని చెప్పేసి, రామాయణం మొత్తం కల్పితమని చెప్పేసి ఇలా చెబుతూనే శంభూకుడైనటువంటి దళితుడిని రాముడు వధించాడు, మనందరికీ ఎలా ఆదర్శవంతం అవుతాడని చెప్పేసి కూడా ప్రశ్నించారు. ఓరి పిచ్చివాడా, రాముడు లేడు, పుట్టలేనప్పుడు శంభూకుని వదలను ఎట్లా నమ్మావు? ఇలా భద్రాచల పుణ్యక్షేత్రం అంటే రామక్షేత్రం, ధర్మక్షేత్రం. ఈ రామక్షేత్రంలోకే నీవు వచ్చి రాముడిని కించపరచడం నేరం కూడా. ఇది హిందువుల యొక్క మనోభావం దెబ్బతిన్నది. ఇలాంటివి అర్చక స్వాముల మీద దాడులు కానీ, హిందూ దేవీ దేవతలు కానీ కించపరచడం కానీ, దేవాలయాల మీద దాడులు జరగడం కానీ ఇలా పునరావృతం అయినట్లయితే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు. మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి విషయాలు ప్రభుత్వాలు పట్టించుకొని హిందూ ధర్మం మీద దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను జిల్లా ఇన్ఛార్జి ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పరామర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు బాధితుడు రంగరాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుని పేరు, రాముని పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని, చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచమని ఆదేశిస్తున్నామన్నారు. నిన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని, సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. నిన్న కూడా
జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీసు యంత్రాంగం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యక్ష పార్టీలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, రాష్ట్రం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం నిర్వహిస్తుందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి లక్షల అప్పులు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాదిలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు గమనించాలని, వచ్చే స్థానిక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి సరైన బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధి లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి, పట్న అధ్యక్షులు కనుకల కిష్టయ్య, మార్కెట్ చైర్మన్, మాజీ ఎంపీపీ, మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అవసరం ఉంది మాకని మనం చెప్పినాం. ఒక హైదరాబాద్ కాదు, ఈడ కూడా అవసరం. మురికి నీళ్ళు పోతున్నాయి, ఈడ బతకడం కష్టమైంది. చేపలు పట్టాలంటే మత్స్యకారులకు ఇబ్బంది ఉంది, ముదిరాజులకు ఇబ్బంది ఉంది, బెస్తోళ్ళకి ఇబ్బంది ఉంది, గౌడన్నలకు కళ్ళు కూడా ఆఖరికి వాళ్లకు తాడి చెట్ల అంత కలుషితమైన ఆహారం, కలుషితమైన ఒడ్లు, కలుపు కూలోళ్లకు నాట్లు పెట్టాలంటే మహిళలు నీళ్ళలో దిగాలంటే ఇబ్బంది ఉంది. ఈడ బతకడానికి కష్టం ఉంది. మూసి మీద బతికిన వాళ్ళు, మూసి చుట్టూ ఆ నది పరివాహక ప్రాంతం మీద బతికిన వాళ్ళు నదికి 10 కిలోమీటర్ల దూరం పోయి బతికే పరిస్థితి దాపరిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారి స్వయాన వచ్చి ఆయన పుట్టినరోజు నాడు వచ్చాడు. అది ఎంత చిత్తశుద్ధం మీరు గ్రహించాలి. పుట్టినరోజు నాడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఇంకే పని పెట్టుకోకుండా మన ప్రాంతం మన సమస్య తెలుసుకోవడానికి వచ్చాడు. ఆడ మూసి ప్రక్షాళన ఖచ్చితంగా కట్టుబడి ఉన్న ఈడ దాదాపు 1000 మంది జనం, దాదాపు 40,000 మంది జనం కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు. మన మూసి సమస్యలు చెప్పుకుంటామని వస్తే ఆయన చూసిండు. దాన్ని ఇంకా పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు. ఆ రోజు మరి మూసి ప్రక్షాళనకు మరి హైదరాబాదు మూసి రివర్ ఫ్రంటే కాదు, మూసి ప్రక్షాళన వాడపల్లి వరకు కూడా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గౌరవ వెంకరెడ్డి గారు వచ్చారు. అట్లనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంగం బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న కళది దాదాపు 37 కోట్లతోటి దానికి శాంక్షన్ కూడా ఇచ్చింది. భీమలింగం దర్శనం చేసుకుంటూ ఆ శివయ్యని దర్శనం చేసుకొని అక్కడ దానికి 2 కోట్ల రూపాయల శివలింగం కూడా బాగా చేసుకోండి అని చెప్పి దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా అవుతున్నాయి. వాళ్ళకి సంబంధించి దాదాపు 120-150 కోట్లతోటి 25 ఎకరాలలో ఓ ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడుతూ వాళ్ళకు మంచి ఫెసిలిటీస్, ఓ లైబ్రరీ, ఓ కంప్యూటర్ ఫెసిలిటీస్, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, మరి సైన్స్ ల్యాబ్స్ కానీ, ఓ ఇండోర్ స్టేడియం, అక్కడ స్టేడియం కానీ, ఆటలు, స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తుంది. దాదాపు 50-20 కాన్స్టిట్యున్సీలలో స్టార్ట్ అయినాయి కూడా ఇప్పుడు. అంటే ఈ విధంగా అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ కూడా సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుంటే ఇది అర్థమే అవుతలేదు. ఎందుకు ఇట్లా అపోహలు సృష్టిస్తూ ఇది ప్రజలు గ్రహించాలి. 10 ఏళ్ళు మనల్ని మోసం చేసిర్రు, 10 ఏళ్ళు అన్యాయం చేసిర్రు, మనకు అప్పుల రాష్ట్రంగా మిగిల్చిర్రు. 60,000 కోట్ల అప్పులు ఉంటే దాన్ని 7 లక్షల కోట్లకు తెచ్చి ఈరోజు మన బడ్జెట్లో దాదాపు 60,000 కోట్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అసెంబ్లీలో చెప్పాడు. 60,000 కోట్ల వాళ్ళు ఆ సన్నాసులు చేసిన అప్పులకే మేము అప్పులు కట్టాలి, అప్పులకు మిత్తి కట్టాలి. ఆ కిస్తీలు మిత్తికి 60,000 కోట్లు పోతే ఎక్కడికెళ్ళి చేయాలి? సో ఇబ్బందికర పరిస్థితులు అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పకడ్బందీగా చేస్తూ అందరికి మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇనిషియల్గా ఇన్ని పథకాలు పెట్టినప్పుడు, ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి, అన్ని విధాలు అందరికి మేలు కావాలి. 10 ఏళ్ళు నష్టపోయారు, ఇల్లు కావాలి, రైతు రుణమాఫీ కావాలి, రైతు భరోసా కావాలి, రైతు భరోసా పెంచాలి. రైతు భరోసా కూడా మొదలుపెట్టినాం. ఈరోజు మొన్న ఇప్పుడు 2 ఎకరాల మిత్రులకు సహచర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ వస్తాయి. ఈరోజు ఇక్కడ పొలిగొండలో మరి ప్రెస్ మీటుకు మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఈరోజు దాదాపు 14 నెలలు కావస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం. ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడగోలు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని
అంటే ఒక రాద్ధాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తుంది. ఏదో తప్పు జరుగుతుంది, ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలో అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈరోజు 10 ఏళ్ల పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలేదు. వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది, 1,00,000 కోట్లు అప్పులు చేసిండ్రు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు. దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మిస్తి కలిపి దానికే ఒక 13,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 6 గ్యారెంటీలు అమలు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, భూమి లేని పేదలకు భూమి ఇవ్వాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయం వరకు ప్రదర్శన ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రసంగించగా, ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, డివిజన్ నాయకులు జక్కం కొండలరావు, కప్పల సూర్యకాంతం, సమ్మక్క తదితరులు ఉన్నారు. అర్హులైనటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇళ్లను, రైతు బంధు పథకాన్ని వెంటనే, రైతు బంధు పథకాన్ని వెంటనే, రైతు బంధు పథకాన్ని వెంటనే లేడే మరో గారు. పేదలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులను, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళని, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళని, ఇందిరమ్మ ఇళ్ళని, పేదలందరికీ ఖాళీ ఇళ్లను, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ప్రిన్సిపల్ రాజా పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాకోస్ నోటీసు జారీ చేసిన కలెక్టర్ వారం రోజులలో పనితీరు మారకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆహారంలో నాణ్యత శుభ్రత లోపిస్తే చర్యలు ఉంటాయని, ఆర్డీఓ పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు నిర్వహించారు డిఎంహెచ్ఓకి ఆదేశాలు జారీ చేశారు. జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. నేను ఆర్డీఓ గారు, తహసీల్దార్, ఎంపీడీఓ. నిన్న పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు కొన్ని అసౌకర్యాలని చెప్పడం, తర్వాత అది కొన్ని పత్రికా వార్తలు రావడం, దీంతో సడన్గా ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. దీంట్లో కొద్ది నిర్లక్ష్యం కనపడుతుంది. సో ప్రిన్సిపల్ వైపు నుంచి కావచ్చు, ఇతరత్ర వాటి నుంచి నిర్లక్ష్యం క్లియర్ కనపడుతుంది. ఉన్నది చిన్న వ్యవస్థ. ప్రిన్సిపల్ అనే వ్యక్తి పూర్తిగా వ్యవస్థని పూర్తిగా తిరుగుతూ టూరింగ్ చేస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేస్తే స్నానం చేసిన తర్వాత చిన్న ఇచ్చింగ్ వస్తుందని, కోతుల బెడద విస్తృతంగా ఉందని, అంటే కోతుల బెడదకేమో పెద్ద ఎత్తున సోలార్ ఫెన్సింగ్ చేయటం, అది జిల్లా కలెక్టర్ స్టేట్ లెవెల్లో ఉంటుంది. కానీ చేయాల్సినటువంటి పనులు క్లీనింగ్, శానిటేషన్, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో చేసుకుంటుంటే అవసరం ఉంది. ఇక డైనింగ్ హాల్లో కూడా కొంత నీట్నెస్ అనేది కనపడలేదు. డిప్యూటీ వార్డెన్ గారికి చెప్పడం జరిగింది. పనితీరు మారకపోతే మాత్రం చర్యలు తప్ప అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత వండే విధానంలో కూడా బాగాలేదని చెప్పి పిల్లల నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వంకాయ మరియు ఆలుగడ్డ ఈ కర్రీ చేసేటప్పుడు వంకాయ ముక్కలు చాలా పెద్దగా ఉండి అది తినడం వల్ల కూడా ఎలర్జీ వస్తుందని పిల్లల కంప్లైంట్. అదేవిధంగా అవి ముదిరిపోయినటువంటి కూరగాయలు వాడుతున్నారా అనేది కూడా అనుమానంతో ఉంది. సో నేను కూరగాయల షెడ్ని ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా పనికిరానటువంటివి ఉన్నాయి. వారికి చివరి వార్నింగ్గా డిప్యూటీ వార్డెన్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ సరిగ్గా కడుగుతున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడే ట్యాంక్ ఎక్కి కూడా చూడటం జరిగింది. అక్కడ దాంట్లో కూడా మొత్తం కూడా వాటర్ కంటామినేటెడ్ అయినటువంటి పరిస్థితి, తర్వాత జర్లు చనిపోయినటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఆ యొక్క మొత్తం కూడా వాటర్ ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలని చెప్పడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు ఒక డ్రైవ్ చేపట్టి రేపే ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది పెట్టి ఎంపీడీఓ ఆధ్వర్యంలో, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపస్ని ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఉన్నటువంటి సిబ్బందితోటి, వాటితోటి, గ్రామ పంచాయతీ వాళ్ళందరితో కలిపి ఒక డ్రైవ్. ఎంత పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి హాస్టల్, అమ్మాయిలు చదువుతున్నటువంటి హాస్టల్,
కాబట్టి వీరందరికీ కూడా మంచి ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి. అదేవిధంగా రేపు ఒక పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా స్క్రీన్ చేసుకుని వాళ్ళకి ఏంటి పరిస్థితి, ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉందని చెప్పి పెద్ద ఎత్తున రేపు డాక్టర్ల బృందం వచ్చి మనకి ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమాత్రమైనటువంటి నిర్లక్ష్యం వహించినా తదుపరి చర్యలు తప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ సిబ్బందికి కానీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన జాన్ వెస్లీ తొలిసారి చౌటుప్పల్ రావడంతో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాగతం పలికి సన్మానించిన సిపిఎం జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జహంగీర్, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రైతులు, శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది. సిపిఎం పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాం. కేవలం కార్పొరేట్ సంస్థలు, దోపిడీ వర్గాలను అనుకూలంగా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తానన్న 6 పథకాలు అటకెక్కించారని, నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజారి రంగరాజన్ మీద ఇనా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని ఈ రోజు వారిని పరామర్శించి వచ్చాం. బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఎల్లప్పుడూ సిపిఎం పార్టీ పోరాడుతుందని తెలిపారు. 50,65,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ అత్యధిక భాగం ఇందులో 12 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలకే పోతున్నాయి, వడ్డీలకు, ఇస్తులకు. అలాగే ఆ బడ్జెట్ లో ఇంకొక 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే తప్ప 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. అందుకని 12 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఖర్చు పెడతాం అనేటటువంటి పద్ధతుల్లో లెక్కలు చెప్పారు. దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంత ఉపాధి కూలీల కోసం, వాళ్ళకు పని కల్పించడం కోసం 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళకు పని కల్పించడానికి అవకాశం ఉంటుంది, ఆ కుటుంబాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ 50 లక్షల కోట్లలో కేవలం 85,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. రైతులకు ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీని 11,000 కోట్లు గతం కంటే తగ్గించింది. దాదాపు ఒక 10,000 చిన్న చిన్న పరిశ్రమలు రాష్ట్రంలో మూతపడి ఉన్నాయి. వాటికి నిధులు కేటాయించి కార్మికులకు పని కల్పించడానికి తగినటువంటి చర్యలు ఈ ప్రతి బడ్జెట్ లో లేవు. అందుకని ఈ బడ్జెట్ అంతా కూడా రాష్ట్ర ప్రజలకి అలాగే శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. ఈ బడ్జెట్ లో దేశంలో ఉండేటటువంటి సంపద అంతా కూడా కొద్దిమంది చేతులకే పోగయ్యేటట్టుగా ఈ సంపదను అంతా కూడా అసమానమైన అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో దేశ సంపద 40% ఉంది. అంటే 40% సంపద 1% ఉండేటటువంటి ధనిక వర్గాలు కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అదే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు కూడా పెరిగినాయి. మరి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి రాష్ట్రానికి నిధులు రాకుండా, కార్మికులకు, అణగారిన ప్రజలకు నిధులు రాకుండా ఉంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఏం మాట్లాడడం లేదు? ఆ బడ్జెట్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని మంత్రులుగా ఉన్నారు, ఎందుకు మాట్లాడడం లేదు? అందుకని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నారు, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మొత్తం 8 మంది మిగతా పార్లమెంటు సభ్యులు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ పోరాడి సాధించండి, లేకపోతే మీ పదవులకి రాజీనామా చేయండి, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వెంటబడి తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి మీకు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక వాగ్దానాలు చెప్తా ఉన్నాడు. ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేశాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే రాష్ట్ర వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించడం జిల్లా ఇన్ఛార్జి ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.